సో, నేను మైనారిటీ కమిషన్‌కెళ్ళి మైనారిటీ కమిషన్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నన్ను చైర్మన్ గారు ఒక క్వెషన్ చేశారు. "నువ్వు మైనారిటీయా?" అని అడిగినారు. అంటే, "సార్ లేదు సార్ నేను బీసీని" అన్నా. "మళ్ళీ నువ్వేంది ఇక్కడొచ్చినావు?" అన్నారు. "సార్ అడ్వకేట్స్ మైనారిటీలో కూడా అడ్వకేట్స్ ఉన్నారు కదా సార్ జూనియర్ అడ్వకేట్స్. వాళ్ళందరికీ కూడా జూనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే వస్తుందో, అదే విధంగా మైనారిటీస్‌కి కూడా స్టైపెండ్ ఇయ్యాలి సార్" అంటే నాకు కురిషి అని ఉన్నారు చైర్మన్. అతనైతే నన్ను ఆ రోజు సంతకం పెట్టే రోజు కూడా నన్ను పిలిచి మరీ కూర్చోబెట్టి మరీ సంతకం పెట్టిండు. అప్రిషియేట్ చేసిండు. "అరే! నువ్వు ఇంతగనం ఆలోచించి నువ్వు మైనారిటీస్ కోసం మా నోటీస్‌లో కూడా లేదు. నువ్వు ఇంత దూరం తీసుకొని వచ్చినందుకు చాలా గ్రేట్ బాబు" అనుకుంటూ అప్రిషియేట్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత పార్లమెంట్‌లో కూడా మనం 41A సీఆర్‌పీసీ కోసం గానీ, ఓబీసీలు హైయర్ జ్యుడిషియరీలో కూడా లేరు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు హైయర్ జ్యుడిషియరీలో లేరు అని కూడా మనము సోషల్ జస్టిస్ మినిస్టర్‌ని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి పార్లమెంట్‌లో కూడా మాట్లాడిపియడం జరిగింది. అంటే జూనియర్ అడ్వకేట్స్ అంటే ఈరోజు ఏ విధంగా ఉందంటే సీనియర్స్ కూడా జూనియర్ అడ్వకేట్స్‌ని ప్రాపర్‌గా చూడటం లేదు కొంతమంది. అంటే అందరిని నేను క్వెషన్ చేయను. కొంతమంది ఏందంటే చాలామంది ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు స్విగ్గీలు, జొమాటోలు, ర్యాపిడోలు నడిపించుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ పరిస్థితులన్నిటి నుండి మనం బయటికి రావాలంటే మనకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ కావాలి. ఫైనాన్షియల్లీ సపోర్ట్ కావాలంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్లీ కొద్దిగా సపోర్ట్ చేసి సీనియర్ల దగ్గరికెళ్తే నేను నీకు నేర్పిస్తున్నాను కదా! డబ్బులు కూడా ఏంది అనే క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. అక్కడ సీనియర్లు ఇచ్చే 4000, 5000 రూపాయలు కూడా ఇస్త్రీ బట్టలకు గానీ, షూస్ పాలిష్‌కి గానీ, అక్కడ ఎళ్లి రావడానికి ఎక్స్‌పెన్సెస్‌కి గానీ సరిపోవడం లేదు. సో, నేను ఇక్కడ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ కూడా నేను ఏం కోరుతున్నానంటే జూనియర్ అడ్వకేట్స్‌కి కూడా ఒక 9000, 10,000 ఏ అడ్వకేట్ దగ్గరికెళ్ళినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక 15,000 వాళ్ళకు జీతం వచ్చేలాగా ఒకటి మనము ప్రైజ్ అనేది, సాలరీ అనేది మనం ఫిక్స్ చేస్తే జూనియర్ అడ్వకేట్స్ ఎంకరేజ్ చేసినట్టయితుంది. సో, అదేవిధంగా మనము రానున్న రోజుల్లో న్యాయవాదులు అనేది చాలా ముఖ్యమైన కీ రోల్ ప్లే చేసే పాత్ర మన న్యాయవాదుల మీద ఉంది. స్వాతంత్రం కంటే ముందు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లలో మహాత్మా గాంధీ దగ్గర నుండి తీసుకొని మీరు ఎవరిని తీసుకున్నా కూడా 182 మంది న్యాయవాదులు పోరాటం చేస్తేనే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం నెమరేస్తూ ఈ రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతారంటే రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వాళ్ళే ఈ రాజ్యాంగాన్ని కాపాడతారు. రాజ్యాంగం పట్ల అవగాహన ఎవరికి ఉంటుంది అంటే న్యాయవాదులకే ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని రేజ్ చేసేది కూడా న్యాయవాదులే ఉంటారు. మీరు అసెంబ్లీలలో కానివ్వండి, పార్లమెంట్లలో కానివ్వండి, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళ బ్యాక్ మొత్తము ఒక అడ్వకేటే దాన్ని నడిపేయడం జరుగుతుంది. కానీ అడ్వకేట్లకి ఈరోజు ప్రొటెక్షన్ లేని పరిస్థితి న్యాయవాదులది ఉంది. మనం రోడ్డు మీద చూసుకున్నట్టయితే వామన్ రావు దంపతులని కానివ్వండి, మొన్న రీసెంట్లీ కూడా ఎంతోమందిని కొట్టడం జరుగుతుంది, వాళ్ళని దాడి చేయడం జరుగుతుంది. కొట్టడమే కాకుండా ఎంతోమంది చాలామంది అడ్వకేట్లని ఆఫీసులలోనే బయటికి చెప్పుకోలేక ఆఫీసులోనే కొట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. నడి రోడ్డుల మీద నరకడం జరుగుతుంది. ఇవన్నిటికీ మనము అడ్డుకట్టు కట్టాలంటే మనకు అడ్వకేట్స్‌కి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజస్థాన్‌లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గవర్నమెంట్ తేవచ్చు. ఎందుకంటే ఇలాంటి యాక్ట్స్ కాన్కరెంట్ లిస్ట్‌లో మనం ఏవన్నా కానీ యాక్ట్స్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సమకూలంగా మనం యాక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. అది మనకు రాజ్యాంగం కలిగించిన హక్కు అది. దాన్ని కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తే మన న్యాయవాదుల మీద కూడా దాడులు జరగడం తగ్గుతుంది. న్యాయవాదులు కూడా పక్కన వాళ్ళ క్లయింట్‌కి న్యాయం చేయడానికి పోయి వాళ్ళకి న్యాయం చేస్తుండగా కానీ న్యాయవాదికి ఇక్కడ న్యాయం జరగడం లేదు. న్యాయవాదులకు న్యాయం జరగాలి, ఇంకా మంచిగా వర్క్ చేయాలి, వర్క్ ప్లేస్‌లో ఇంకా మంచిగా వర్క్ చేయాలి, ఫైట్ చేయాలి. సోషల్ జస్టిస్ కానీ, న్యాయం కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళకు బౌండరీస్ అనేది ఏది ఉండదు. వాళ్ళకి న్యాయం చేయడానికి ఎంత దూరం అన్నా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, దానికోసం మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని రావాలి. 41A సీఆర్‌పీసీ ఇది చాలా నేను సుమారు ఒక 70 నుండి 80 మంది ఎంపీలను నేను ఢిల్లీలో కలవడం జరిగింది. వాళ్ళ సుమారు ఒక దాంట్లో ఒక 10% ఎంపీస్‌కే 41A సీఆర్‌పీసీ స్టేషన్ బెయిల్ అంటే దాని మీద కొంచెము స్టేషన్ బెయిల్ దేరే క్యా అన్నట్టు అడగడం జరిగింది. కొంతమంది ఎంపీలైతే అరే నై పోలీస్ వాలే సీదా లేకే జాతే నా హమారే పాస్ వైసా స్టేషన్ బెయిల్ వైసా కుచ్ భీ నహీ అంటే మన తెలుగు రాష్ట్రాలలో మన సౌత్ దగ్గర ఉన్న దగ్గరనే కొన్ని దాంట్లలో ఇంప్లిమెంట్ అనేది చేసి 41A సీఆర్‌పీసీని కంటిన్యూ చేస్తున్నారు. నేను ఈ విషయం మీద కూడా లాస్ట్ టైం ఎన్వి రమణ గారితో కూడా మాట్లాడడం జరిగితే దాని మీద కూడా కమిటీ వేయడం జరిగింది. సో, నవీన్ రావు సార్ దాంట్లో కమిటీ మెంబర్గా ఉండే అది కొంచెం డీవియేట్ అయింది.
సో 41A సిఆర్పిసి వల్ల నేను సెంట్రల్కి కూడా ఒకటే చెప్పినాను ఏంటంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎంతమంది పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఎన్ని కేసెస్ ఇప్పటి వరకు డిస్పోజ్ అయినాయి, ఎన్ని కేసెస్ సెటిల్మెంట్ అయినాయి, ఎన్ని కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయినాయి అనేది లిస్ట్ తీయమని నేషనల్ బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ల చైర్మన్లను కలిసిన తర్వాత వాళ్ళకి క్వశ్చన్ రేజ్ అయింది. అంటే నేను డైరెక్ట్ 41 సిఆర్పిసి మా న్యాయవాదులకు డబ్బులు వస్తలేదని కాదు, అక్కడ సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ బేస్ తీసుకొని అక్కడ క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అరే ఇది కరెక్టే కదా, ఎందుకు సెటిల్ అవుతున్నాయంటే ఇప్పుడు కంప్లైంట్ పొయ్యి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఎవరి మీద ఇచ్చిన తర్వాత వాడిని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాని మీద యాక్షన్ తీసుకోకుండా మనకి 41A నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతే వాడు డబ్బులు ఇచ్చి 41A నోటీస్ తీసుకుంటే పోలీస్ స్టేషన్లో ఎన్నో మనకు ఆన్ రికార్డులో కూడా మనకు మీడియాలలో కూడా వచ్చింది 2 లక్షలు తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చినారని. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో బయటికి వచ్చిన తర్వాత వాడిని బెదిరించి అంటే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడు ఏం చేయాలి, ప్రొసీజర్ ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలి కదా, చర్యలు తీసుకోకుండా వానికి నోటీస్ ఇచ్చి బయటకు పంపించడం, ఈ కంప్లైంట్ని బయటకు తీసుకున్న తర్వాత బెదిరియడం జరుగుతుంది, బెదిరించి దాని తర్వాత లోక్ అదాలత్లో పెట్టుకొని దాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఇష్యూ దీన్ని తీసుకొని నేను అక్కడ మాట్లాడిన తర్వాత నాకు సెంట్రల్ లా మినిస్టర్ అపాయింట్మెంట్ దొరికితే నేను అక్కడ తీసుకొని వెళ్ళి మా రాష్ట్రంలో అయితే మనకైతే తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ విధంగా ఉంది అని నేను అక్కడ చెప్తే అక్కడ సెంట్రల్ లా మినిస్టర్ గారు అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు చాలా మంచిగా కూర్చోబెట్టి నన్ను మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆఫీసర్స్ని పిలిచి ये क्या है इसके बारे में देखो అని పార్లమెంట్ సెషన్స్ టైంలో అది ఏ क्या है इसके बारे में देखो అన్నారు. దేగో అన్న తర్వాత లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దీని మీద, సో దాన్ని అయితే మనం ఏం చేయలేమని చెప్పినారు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా మనము ఏదైతే గ్రీవియన్స్ కేసెస్ సెక్షన్స్ ఉన్నాయో దాంట్లో గ్రీవియన్స్కి బట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, గ్రీవియన్స్కి బట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వదు అనేది ఒక క్లాజ్ తీసుకొని రావాలంటే మళ్ళీ అది సుప్రీంకోర్టు నుండే డైరెక్షన్ రావాలని చెప్పినారు వాళ్ళు, నాకు కంక్లూజన్ ఇచ్చి. సో రానున్న రోజుల్లో మనకు ఒక శుభవార్త కూడా గ్రీవియన్స్ మీద కూడా మనకు కొంచెం కొద్దిగా అడ్వకేట్స్కి కూడా న్యాయం జరిగేలాగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదొకటి. దాని తర్వాత మనము అడ్వకేట్స్ ఉండడానికి ఇల్లు లేవు మనకు. మనం ఏంటంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా టిప్ టాప్ తయారు కావాలి, లేదంటే మనకు వాల్యూ ఉండదు బయట. క్లయింట్ మన దగ్గర జోబులో తిననికి ఉన్నా తిననికి లేకున్నా కానీ మంచిగా ఇస్తిరి బట్టలు వేసుకొని పోవాలి, షూస్ పాలిష్ కొట్టుకోవాలి, బండి ఉన్నా లేకున్నా అప్పు చేసన్నా కారు కొనుక్కోనో జర మెయింటైన్ చేయాలి కాబట్టి సొసైటీలో ఉండాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే న్యాయవాదుల కోసము ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఇవ్వాలి, రేషన్ కార్డ్ అనేది ఇవ్వాలి, న్యాయవాదులకు స్థలాలు అనేటివి ఇల్లు స్థలాలు అనేటివి ఇవ్వాలి. ప్రీవియస్లీ అడ్వకేట్స్ కాలనీస్ ఉంటుండే, ప్రీవియస్లీ అడ్వకేట్స్కి కూడా రేషన్ కార్డు ఇస్తుండే, కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? దీంట్లో కూడా ఇదంతా నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ వ్యక్తులు కాబట్టి దీని మీద కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నిటిని మనము ముందుకు రానున్న రోజులలో ముందుకు దీన్ని తీసుకొని వెళ్తే మనము మన న్యాయవాదులు కూడా సోషల్ జస్టిస్ చేయడానికి కూడా చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఓబీసీ మీటింగ్లు అంటే కూడా చాలామంది న్యాయవాదులు ఓబీసీ అని చెప్పుకోవడానికి షేమ్ ఫీల్ అవుతున్నారు. కానీ అదే వాళ్ళు ఏజీపీలో, జీపీలో, పీపీలో లేదంటే హయ్యర్ జ్యుడిషియల్లో ఎలివేషన్ టైంలోనో ఇంకేమన్నా వగర పోస్టులు ఉన్నప్పుడు బీసీ ట్యాగ్ అయితే యూజ్ చేసుకుంటారు. కానీ మీటింగ్లలోకి రావాలంటే సిగ్గుపడతారు. సిగ్గెందుకు? మనం ఓబీసీలం, మనం బీసీలలాగానే మనం పోరాటం చేస్తాం. మనం కూడా స్ట్రెంగ్తెన్ కావాలి. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇంకొక 2.5-3 నెలల్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందంటే దీంట్లో ఎంత అమౌంట్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందే డిసైడ్ చేసుకుంటున్నారు. పిలిపించి కానిస్టేబుల్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేయించి ఒక 30 ఇస్తారా, 40 ఇస్తారా, 41 మేము రెడీ చేస్తాం. ఈ రకంగా దాన్ని ఒక మనీ రిసోర్స్గా దాన్ని తయారైంది 41A సిఆర్పిసి అనేది. అయితే దీని మీద కూడా గతంలో అడ్వకేట్స్ చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు కూడా దీంట్లో పార్లమెంట్ యాక్ట్ కాబట్టి మనం ఏమాత్రం కదిలించలేకపోతున్నాం దీన్ని. అయితే దీనికి ఏదైతే ఉందో కొత్త యాక్ట్లో కూడా మళ్ళీ సేమ్ 35 BNSS కింద సేమ్ దాన్ని పొందుపరచడం జరిగింది. అయితే దీనిపై మనం ఏ రకమైనటువంటి ముందుకు పోవాలనేది కూడా మనం ఏదైతే రిటర్న్ ఎగ్జామ్స్ కానీ ఇవి జరుగుతున్నాయో వైవా టైంలో కానీ ఇంతకుముందు ఉన్న రిలాక్సేషన్ తీసివేశారు 5%. అది తీసేయడం వలన వాస్తవంగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఏదో ఎగ్జామ్ రాస్తారు, కొంతమంది పాస్ అవుతారు. తర్వాత ఇట్లాంటి ఈ జడ్జెస్ కావాలంటే చాలా కష్టం. దాదాపుగా బీసీలు ఎక్కువ శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, విలేజ్, డిస్ట్రిక్ట్స్. సిటీలో ఉండేవాళ్ళు చేసుకునే పనులు వేరే ఉంటాయి. ఏదో యూనివర్సిటీలో, గవర్నమెంట్ కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఈ స్థాయి ఎగ్జామ్స్ రాసి
వాళ్ళ తల్లిదండ్రులకు పేరు రావాలి, వాళ్ళ ఫ్యామిలీస్లో గొప్పగా ఉండాలనే ఆలోచనతో ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తుంటారు. మనకి ఆ స్థాయి వచ్చి కనీసం మనం రీచ్ అయ్యే టైంకి ఇలాంటి ఉన్న రిలాక్సేషన్ తీసేయటం వల్ల ఎంతో మంది కోల్పోతున్నాం. జనాభా ప్రాతిపదికనేమో మన ఓబీసీలో దేశంలోనే చాలా పర్సెంటేజ్ ఎక్కువ. కానీ ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకు ఉండే రిలాక్సేషన్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళు పైకి వస్తారు. నిజంగా చదువుకున్నా కూడా ఎక్కువ పర్సెంటేజ్ జనాభా ఉండి మనం రీచ్ కాలేకపోతాం. దానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. మన పేరుకి ఓబీసీ కానీ మనలో చాలామంది తెలుసో తెలియకో కులాల పరంగా విడిపోయి ఉంటాం. నిజంగా మన బీసీలు అందరం కలిసి ఐక్యంగా ఉంటే సామాజిక సోషల్ జస్టిస్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు జక్కుల వంశీకృష్ణ అనే వ్యక్తి ఒక ఓబీసీగా తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్కి జరుగుతున్న అన్యాయాలపై మన జూనియర్స్కి స్టైపెండ్ కావాలని, అదేవిధంగా అడ్వకేట్స్ అందరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లం 41 ACRPC ఇట్లాంటి అనేక అంశాలు తీసుకొని ఇట్లా ముందుకు పోతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులకి మనందరం ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఎప్పుడైతే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని నాకు తెలిసిందో ఖచ్చితంగా నేను కూడా వచ్చి నాకు ఉన్నటువంటి కొంచెం నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుని వీలైనంత వరకు కూడా ఏదైతే ఓబీసీ క్యాండిడేట్స్కి జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సెలక్షన్లో అన్యాయం జరుగుతుందో దాన్ని మీకు తెలిసిన దానికంటే ఇంకొంచెం ఏదైనా తెలియజేయగలిగిన పాయింట్ ఉంటే మీకు తెలియజేసి అది ఎలా అయినా సరే న్యాయం జరిగేటట్లుగా మీరు ప్రయత్నించాలి. దానికి నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనేమో అన్నటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2019 వరకు జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్ వేరు. 2018 హైకోర్టు బైఫర్కేట్ అయిన తర్వాత 2019లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ పాలసీకి వచ్చేటప్పటికి సేమ్ పాలసీ ఫాలో అయ్యారు. ఓసీస్కి 55% మార్క్స్ మినిమమ్ ఇన్ ఈచ్ పేపర్, 60% అగ్రిగేటు. బీసీస్కి 50% మినిమము, 55% అగ్రిగేటు. ఎస్సీ ఎస్టీకి 45% మినిమం మార్కు, 50% అగ్రిగేట్ అని పెట్టారు. పెడుతూ ఏం చేశారంటే ఫస్ట్ టైం ఇంగ్లీష్ పేపర్ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇంగ్లీష్ లేదు, ఓన్లీ సివిల్ సబ్జెక్ట్స్, క్రిమినల్ సబ్జెక్ట్స్ ఉండే. ఇంగ్లీష్ పేపర్ కూడా తీసుకొచ్చి ఇంగ్లీష్లో కూడా 60% రావాలి, 55% రావాలని ఒకటి పెట్టిండు. పెడుతూ ఏం చేశారు, డెస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ రెండు కలిపి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఎక్కడి నుంచో ఒక హైకోర్టు నుంచి పట్టుకొచ్చిన రూల్ ఇది. అంటే నేను హైకోర్టుని కామెంట్ చేసేంత అర్హత స్థాయి కాదు కానివ్వండి, ఉన్న వాస్తవం అది. దీనివల్ల ఏం జరిగింది అంటే 2019 ఎగ్జామినేషన్కి సేమ్ రూల్స్ ఫాలో అయ్యారు. రెండు స్టేట్స్లో కూడా డిఫరెంట్ పెట్టారు. ఓసీ ఒకటి ఉంది, బీసీ ఒకటి ఉంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంది. అయితే 2021కి వచ్చేటప్పటికి ఈ రూల్స్ మార్చేశారు. మార్చేసి ఏం చేశారు, 2020కి వచ్చేసరికల్లా బీసీ కూడా ఓసీతో పాటు 60% మార్క్స్ రావాలి అని పెట్టారు. ఎస్సీ ఎస్టీ 50% మినిమం పెట్టారు, ఓసీకి 60% పెట్టారు, బీసీకి 55 ఉండాలి యాక్చువల్లీ. అక్కడ ఏం జరిగింది అంటే ఆ రేషనల్ ఫాలో కాకుండా 60% రావాలి అని పెట్టారు. ఇది వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అని చెప్పి 2021లో రిట్ వేయడం జరిగింది. 2 రిట్స్ ఫైల్ చేసాం. ఈ 2 రిట్స్ మాకు విద్యాసాగర్ గారు రిప్రజెంట్ చేశారు. అప్పుడు అది జేసీజే మ్యాటర్స్ కొన్ని చూశారు, అంతకుముందు కూడా సార్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మన హైకోర్టు 2023 జూన్లో దాన్ని డిస్మిస్ చేశారు రిట్ పిటిషన్. ఆ రిట్ పిటిషన్లో వాళ్ళ డెసిషన్ ఎలా ఉందండి అని అంటే ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ ప్రకారము వాళ్ళు ఆ జడ్జిమెంట్ని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఓబీసీకి స్పెసిఫిక్ రికగ్నిషన్ అనేటువంటిది లేదు, కాన్స్టిట్యూషనల్గా 16 Clause 4 అనేటువంటిది ఓన్లీ గైడింగ్ ప్రావిజన్నే కానివ్వండి, అదేం మ్యాండేటరీ కాదు. సో బీసీస్కి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ కాదు, వాళ్ళు ఎస్సీస్తో కంపేర్ చేసుకోకూడదు, బికాజ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఈజ్ డిఫరెంట్ క్లాస్ అన్నారు. ఓకే, ఇక్కడ నేనేమంటానంటే బీసీలు ఎస్సీ ఎస్టీలతో కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు, ఒప్పుకుంటాం. బట్ బీసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్పెషల్ ఎంటిటీ. మరి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్లో కూడా ఉంది కదా అది. మరి ఉన్నప్పుడు
ఆన్ పార్ ఓసీ ఎందుకు పెట్టాలి?